హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీలో తక్కువ బడ్జెట్లో మంచి బొమ్మరిల్లు మీకోసం అయితే తీసుకురావడం జరిగిందండి. లొకేషన్ చాలా బాగుంటుంది, బడ్జెట్ తక్కువలో ఉంటుంది, పీస్ఫుల్ ఏరియాలో ఉంటుందన్నమాట. ఒకసారి మీరైతే ప్రాపర్టీస్ చూడండి. మంచి మంచి ప్రాపర్టీస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి సార్ వచ్చేసి. సారీ అండి, ఇవన్నీ ప్రాపర్టీస్ ప్రజెంట్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఒకటే ప్రాపర్టీ ఉంది, అందుకని చెప్పేసి చాలా తక్కువకైతే ఈ ప్రాపర్టీని అయితే సేల్కి అయితే పెట్టాడు. సార్ నరి మోర్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ ఫస్ట్ అసలు మన ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ చెప్పండి. ఇది గౌరెల్లి అండి. గౌరెల్లి అవుటర్ ఇండస్ట్రీకి 2 కిలోమీటర్ ఉంటుంది. హైతనగర్కి వచ్చి 8 కిలోమీటర్. హైతనగర్ బస్ స్టాండ్ నుంచి 8 కిలోమీటర్స్. ఓకే, ఇది ఏ మున్సిపాలిటీ కింద రావడం జరుగుతుంది? పెద్దంబర్పేట మున్సిపాలిటీ. ఓకే, ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. హెచ్ఎండి లేఅవుట్. ఓకే, చూస్తున్నాండి, ఇది వచ్చేసి సరస్వతి హెచ్ఎండిఏ లేఅవుట్ అన్నమాట. మంచి లొకేషన్లో ఉంది. ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్తే మీరు 100 కాదండి 200 500% తీసుకుందామని చెప్పేసి అంటారు. అంత మంచిగా ఫుల్లీ ఫర్నిష్డ్ హోమ్ అన్నమాట. సార్ ఫస్ట్ ఇది ఏ ఫేసింగ్ సార్? ఇది వచ్చి నార్త్ ఫేస్ అండి. నార్త్ ఫేసింగ్. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు? 139 యార్డ్స్ అండి. డైమెన్షన్స్ 25x50. 25x50 చూస్తాం కానీ డైమెన్షన్స్ వచ్చేసి 25x50 అన్నమాట. అద్భుతంగా అయితే ప్రాపర్టీ వచ్చేది. గ్రౌండ్ ఫ్లోరే ఉందన్నమాట. ఫుల్లీ ఫర్నిష్డ్. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి, చూస్తే మీరు అవాక్ అయిపోవాలి. అలాంటి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చాం. ఫస్ట్ గేట్ చూడండి సార్. ఎన్ని ఫీట్ గేట్ సార్ ఇది? 9 ఫీట్ అండి. 9 ఫీట్ గేట్ అండి. పక్కకే మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి చూస్తున్నా కదండి. ఆల్రెడీ ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ కంప్లీట్ అంతా గ్రానైటే యూజ్ చేశారండి. ప్రాపర్టీ ముందు రోడ్ చూస్తున్నా కదండి, సీసీ రోడ్ ఉంది. సార్ ఇది ఎన్ని ఫీట్ రోడ్ సార్? 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ అండి. చుట్టూ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. మంచి పీస్ఫుల్ ఏరియా అండి. గ్రీనరీ బాగుంటుంది, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా అయితే చూద్దాం. గేట్ కూడా అద్భుతంగా తీసుకున్నారు లేటెస్ట్గా. ఫస్ట్ ఎంటర్ గానే మనకైతే పార్కింగ్ ఉంటుందన్నమాట. పార్కింగ్లో కూడా మంచిగా కార్ పార్క్ చేసుకోవచ్చు, బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకు బోర్ కూడా ఉందండి. బోర్ ఉంది, పక్కకి ఇక్కడ సంప్ కూడా ఉందన్నమాట. సార్ సంప్ ఎంత కెపాసిటీ వచ్చేసి? 4500 అండి. 4500 అంటే ఒక వాటర్ ట్యాంక్ పడుతుంది అన్నమాట. అంత స్పేషియస్గా తీసుకున్నారు. ప్రజెంట్ మనం అయితే పార్కింగ్లో ఉన్నామండి. పార్కింగ్లో కూడా చూస్తే మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు చుట్టూ కూడా టైల్స్ చూస్తున్నారు కదండి, మంచి టైల్స్ కూడా తీసుకున్నారు. అదేవిధంగా పైకి వెళ్ళడానికి స్టెప్స్ 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ పక్కకే మంచిగా మనకు వాష్ ఏరియా కూడా తీసుకోవడం జరిగిందండి. ఏదైతే మనకు సింహద్వారం ఉందో ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అనమాట. మంచి ఇండియన్ టేక్ డోర్స్తోనైతే మంచి సింహద్వారం తీసుకున్నారు. మంచి చుట్టూ టైల్స్ పెట్టినారు. మళ్ళీ ఇన్ ఫ్యూచర్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక 2 ఫీట్స్ గల్లీ కూడా తీసుకున్నారండి. ఒకసారి డోర్స్ కూడా మీకు చూపిస్తాను. డోర్స్ కూడా చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారండి. మంచి అఫీషియల్గా ఉంది. ఒక్కసారి లోపలికి వెళ్ళి మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అయ్యామండి. ఎంటర్గానే బ్యూటిఫుల్ హాల్ వస్తుంది. హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. మంచి ఫాల్ సీలింగ్స్, హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ప్రాపర్టీ ఎలా ఉందో అలా ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి టీవీ యూనిట్ చూడండి. టీవీ యూనిట్ కూడా మంచి వుడ్ వర్క్ తీసుకున్నారండి. మంచిగా ప్రొఫైల్ లైట్స్ పెట్టినారు, స్పాట్ లైట్స్ పెట్టినారు. ఇక్కడ అంబియన్స్ కూడా చూడండి ఎంత మంచిగా డిజైన్ చేశారో. మంచిగా ఫ్లవర్ వాజులు కానీ ఎవ్రీథింగ్ వాళ్ళే పెట్టి మనకి ఇచ్చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాల్ సీలింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. విండోస్ చూడండి. విండోస్ కూడా మంచి పెద్ద పెద్ద విండోస్ తీసుకున్నారండి. ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇవి కూడా మనకు యూపీవీసీ విండోస్ అనమాట. ఈవెన్ మెష్ డోర్స్ కూడా మనకు తీసుకొచ్చిండ్రు. గ్రిల్స్ కూడా ఇచ్చినారండి. చుట్టూ కూడా మనకు గ్రానైట్తోని ఫోటో ఫ్రేమింగ్ తీసుకోవడం జరిగింది. వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ కూడా పెట్టినారండి. సార్ ఇది ఈస్ట్ సైడ్ డోర్ కదా సార్? ఈస్ట్. వాస్తు ప్రకారం ఈస్ట్ సైడ్ డోర్ కూడా పెట్టడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో మనకు డైనింగ్ టేబుల్ ఇచ్చినారు. మంచి ఇక్కడ ఇట్లా మంచిగా డిజైన్స్ అంబియన్స్ కూడా పెట్టడం జరిగింది. పైన కూడా మంచి హ్యాంగింగ్స్ ఒక ఆర్చ్ లాగా పెట్టి దానికి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చినారు. ఇక్కడ కూడా చూస్తే మనం హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి ఒక సింక్, మంచి ఒక మిర్రర్ ప్రొవైడ్ చేశారు. మిర్రర్ కూడా చూస్తే చాలా లేటెస్ట్గా ఉందండి. దీన్ని మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఆన్ అండ్ ఆఫ్ ఇలా కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా తీసుకున్నారు. ఇక్కడ కూడా చూస్తున్నాండి మంచిగా వుడ్ వర్క్ ఎవ్రీథింగ్ అయితే చేపించినారు. డ్రాస్ కానీ కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. మీరు జస్ట్ కొబ్బరికాయ కొట్టేసి వ్రతం చేసుకొని రావడమే. అంత మంచి ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్ అండి. లేడీస్కి చాలా బాగా నచ్చేది ఏంటంటే కిచెన్ చాలా స్పేషియస్గా మంచిగా ఉండాలనుకుంటారు. ఆ విధంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ప్లాట్ఫామ్ చూడండి ఒకసారి. ప్లాట్ఫామ్ వచ్చేసి మన కంప్లీట్ యూ షేప్ మంచిగా గ్రానైట్తో తీసుకున్నారు. అదేవిధంగా కబోర్డ్స్ కూడా చూడండి
మంచి మంచి కబోర్డ్స్ తీసుకున్నారు లేటెస్ట్గా. మంచి వుడ్ వర్క్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి కాంబినేషన్ గ్రే కలర్ అదేవిధంగా మనకు స్నఫ్ కలర్తో అయితే తీసుకోవడం జరిగింది. కింద కూడా మనకు చూస్తే డ్రాస్ చూడండి చాలా మంచిగా తీసుకున్నారండి, స్పేషియస్గా మంచిగా నీట్గా అయితే వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మంచిగా ఫాల్ సీలింగ్ కూడా ఉందండి. అదేవిధంగా పూజ గది అండి, పూజ గది కూడా ఎంత నీట్గా వచ్చిందో చూస్తున్నా కానీ మంచిగా గ్లాసెస్తోని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా బాగా తీసుకున్నారండి. దీంట్లో కూడా మనకు విండో ఇచ్చినారు, మంచిగా ఉందండి. కింద కూడా మనకి ఏంటంటే డ్రాస్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అంటే పూజ సామాన్ ఏమైనా పెట్టుకోవడానికి ఒక 2 డ్రాస్ కూడా ఇచ్చినారు. ఈవెన్ కిచెన్లో కింద వుడ్ చూడండి, వుడ్ ఫ్లోర్ అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మీకు పక్కకే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింగ్ సైజ్ బెడ్ ఆల్రెడీ చేపించినారు. బ్యాక్ సైడ్ చూస్తే మంచి విండో తీసుకున్నారు, యూపీవీసీ విండో. పైన చూస్తే మనకు మంచి నీట్ ఫాల్ సీలింగ్స్. నెక్స్ట్ వచ్చేసి కబోర్డ్స్ అండి. కబోర్డ్స్ కూడా మంచిగా నీట్గా తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదండి, కబోర్డ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అన్నమాట. డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా నీట్గా తీసుకున్నారు. గ్లాస్ కింద కూడా మనకి ఏంటంటే డ్రాస్ కూడా తీసుకున్నారు అనమాట. దీన్ని కూడా మనం ఏంటంటే ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా మనం ఇంకేమైనా థింగ్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా ప్రొవిజన్స్ ఇచ్చినారు. పైన కూడా చూడండి కబోర్డ్స్ అయితే మంచి థీమ్ అండి, క్రీమ్ కమ్ యాష్ కలర్ థీమ్తో అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. చూస్తున్నాండి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది వెస్టర్న్ తీసుకోవడం జరిగింది. పైన చూస్తే మంచి విండో కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. ఈవెన్ దీనికి డోర్ కూడా క్లోజ్ చేస్తే మీకు ఒకసారి చూపిస్తాను. డోర్ క్లోజ్ చేస్తే మంచి చుట్టూ కూడా మంచిగా ఫోటో ఫ్రేమింగ్ తీసుకున్నారని నీట్గా కనిపించేటట్టు తీసుకోవడం జరిగింది అనమాట. ఈవెన్ బెడ్ పక్క కూడా మనకి ఇక్కడ ల్యాంప్ ఇట్లా పెట్టుకోవడానికి, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ అన్నీ అయితే తీసుకోవడం జరిగింది. ఈవెన్ విండోస్ పక్క కూడా చూస్తే లైట్స్ చూస్తున్నారండి, లైట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగింది అనమాట. మంచి లొకేషన్లో చాలా బాగా విత్ ఏసీ పాయింట్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. డోర్స్ కూడా చూస్తే ఇవి కూడా ప్రెస్ డోర్స్ విత్ లాక్ సిస్టమ్ అయితే తీసుకున్నారనమాట. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఓనర్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి హాల్ నుంచి మనము ఇట్స్ లుక్ చూడండి ఒకసారి ఎంత మంచిగా ఉందో. లుక్ వచ్చేసి మంచిగా ఒక ఆర్చ్, హ్యాంగింగ్స్, కిచెన్లో మంచి ప్లాట్ఫామ్, ఇక్కడ మనం ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్స్ చాలా అద్భుతంగా తీసుకున్నారు. మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం, కిచెన్ చూసాం. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ప్రతి రూమ్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా మంచిగా వుడ్ ఆర్చ్లు అయితే తీసుకోవడం జరిగిందండి, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అనమాట. కామన్ బాత్రూంలో వెస్టర్న్ తీసుకున్నారు, 8 ఫీట్ వరకు టైల్స్ పెట్టినారు. అదేవిధంగా ఒక విండో తీసుకున్నారు, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా చాలా నీట్గా తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి పెద్ద విండో తీసుకున్నారు, పైన ఫాల్ సీలింగ్స్ తీసుకున్నారు. ఇక్కడ చూస్తే పిల్లలు ఏమన్నా అంటే బుక్స్ కానీ లేకపోతే ఇంకేమైనా థింగ్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా మనకు కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి స్టడీ టేబుల్ అండి. స్టడీ టేబుల్ తీసుకున్నారు. స్టడీ టేబుల్లో కూడా మన వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో ఇచ్చినారు. ఇక్కడ కూడా డ్రాస్, కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ ఇక్కడ కబోర్డ్స్ చూస్తున్నారండి. కబోర్డ్స్ కూడా మనకు యాష్ కలర్ థీమ్తో చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. దీనిలో మన డ్రెస్సెస్ అంటే హ్యాంగ్ చేసుకునే హ్యాంగర్స్ కూడా వీళ్ళే ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. పైన కూడా మనకి ఏంటంటే కార్డ్ బోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అన్ని డీటెయిల్స్ చెప్పాను, మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తాను, ఒకసారి వినండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు గౌరెలిలో కన్స్ట్రక్షన్ చేశారండి. సరస్వతి హోమ్స్ HMDA లేఅవుట్ అనమాట. 139 స్క్వేర్ యార్డ్స్ అండి, 25x50 డైమెన్షన్స్ అండి. మనకిది 950 SFT అయితే రావడం జరుగుతుంది. నార్త్ ఫేసింగ్ అనమాట. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 35,000 ఎబోనే పోతుందండి. 139 స్క్వేర్ యార్డ్స్లో మంచిగా బొమ్మరిల్లు కట్టినట్టయితే కన్స్ట్రక్షన్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. దీనికి లోన్ కానీ ఎవ్రీథింగ్ అయితే వస్తుంది. ఇక మనం ప్రైస్ డీటెయిల్స్ కూడా ఒక్కసారి అయితే తెలుసుకుందామండి. సార్ ఇప్పుడు ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారు సార్ మనకి? 76 lakhs అండి. 76 lakhs. ఏమైనా తగ్గుతుందా సార్? అది వచ్చాను మాట్లాడదాం, కూర్చుంటే మాట తగ్గవచ్చు. చూస్తున్నాండి సార్ అయితే 76 lakhs అయితే కోట్ చేస్తున్నారండి. ఇదేంటంటే నెగోషియబుల్ అనమాట, ఫిక్స్ ప్రైస్ కాదు. దీనికి మనకు 80% లోన్ కూడా రావడం జరుగుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో అద్భుతమైన బొమ్మరిల్లు కావాలంటే సార్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ ఎవరు పర్సంటేజ్ అట్లా ఇచ్చేది కూడా లేదన్నమాట. సార్ కాల్ చేయండి, మంచి నెగోషియబుల్తోని ఈ అద్భుతమైన ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూస్తూనే ఉండాలి అనుకుంటే
మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ ఫాలో కాండి. మంచి లొకేషన్లో ఉందండి. ఓఆర్ఆర్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్, హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్. ఈ ఏరియాకు మనకు బస్సెస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ స్విగ్గీ జొమాటో ఎవ్రీథింగ్ అన్నీ కూడా రావడం జరుగుతుందండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రాపర్టీ సొంతం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.